ఓం నమో భగవతే శ్రీ రమణాయ. శ్రీ రమణాశ్రమ లేఖలు స్మృతులు. రచన సూరి నాగమ్మ గారు. సంసారం అంటే ఏమి? నేనిక్కడికి వచ్చిన కొత్తలోనే ఒక దినం మధ్యాహ్నం 3 గంటలకు కొత్తగా వచ్చిన ఆంధ్రులొకరు నడి వయస్సు వారు భగవానుని సమీపించి, స్వామి, నేను రామనామం నియమంగా ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట జపిస్తుంటే కొంచెం సేపటికే తలపులు ఒకటొకటిగా బయలుదేరి అంతకంతకు అధికమై ఎప్పటికో మనం చేసే జపం మర్చిపోయామే అని తోస్తుంది. ఏం చేసేది అన్నాడు. అప్పుడు మళ్ళీ ఆ నామాన్ని పట్టుకోండి అన్నారు భగవాన్. అందరికీ నవ్వు వచ్చింది. పాపం ఆయన ఖిన్నుడై, ఈ అంతరాయాలు రావడానికి కారణం సంసారం గదా, అందువల్ల సంసారం వదిలేద్దామా అని యోచిస్తున్నానన్నాడు. ఓహో, అలాగా. అసలు సంసారం అంటే ఏమి? అది లోపల ఉన్నదా, బయట ఉన్నదా అన్నారు భగవాన్. భార్యా పిల్లలు ఇత్యాదులండి అన్నాడు ఆయన. అదేనా సంసారం? వారేం చేశారండి? అసలు సంసారం అంటే ఏదో తెలుసుకోండి ముందు, ఆ తరువాత విడవటం మాట యోచిద్దాం అన్నారు భగవాన్. ఆయన నిరుత్తరుడై తలవంచి ఊరుకున్నారు. భగవాన్ హృదయం జాలితో నిండిపోయింది. కరుణాపూర్ణ దృష్టితో చూస్తూ, భార్యా పిల్లలను వదిలి వస్తారనుకోండి, ఇక్కడుంటే ఇదొక విధమైన సంసారం అవుతుంది. సన్యసిస్తారనుకోండి, కర్ర, కమండలం ఇత్యాదులతో అదొక రకపు సంసారంగా పరిణమిస్తుంది. ఎందుకది? సంసారం అంటే మనస్సంసారమే. ఆ సంసారాన్ని విడిస్తే ఎక్కడున్నా ఒకటే, ఏదీ బాధించదు అన్నారు భగవాన్. పాపం ఆయనకి ఇంచుక ధైర్యం వచ్చి, అదే స్వామి, ఆ మనస్సంసారం ఎలా విడవటం అన్నాడు. అదేనండి, రామనామం జపం చేస్తున్నానన్నారు కదా, తలపుల ఒరవడిలో అప్పుడప్పుడు అరే మనం చేసే జపం మరిచినామే అన్న జ్ఞప్తి వస్తున్నది కదా, ఆ జ్ఞప్తినే అభివృద్ధి పరుచుకొని ఆ నామాన్నే పట్టుకుంటూ ఉండండి. క్రమంగా తలపుల బలం తగ్గుతుంది. నామజపానికిన్ని క్రమానుసారం అంతరాంతరాలు చెప్పే ఉన్నవి. పెద్దగా జపించడం కన్నా పెదమి కదిలీ కదలనట్లు జపించడం లెస్స. అంతకన్నా చిత్తజపం, దానికన్నా ధ్యానం ఉత్తమం అన్నారు భగవాన్. ఉత్తమస్తవ దుచ్చమందతః చిత్తజం జపధ్యానముత్తమం. ఇక సెలవు. ఓం నమో భగవతే శ్రీ రమణాయ.